భూపాలపల్లి జిల్లా రేకొండ మండలం బగిర్తిపేట గ్రామానికి చెందిన ఒక చిన్న పాపను కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. గడిచిన కొన్ని నెలల్లో 24 మంది మహిళలను తీవ్రంగా గాయపరిచినట్లుగా రేకొండ మండల వైద్యాధికారి హిమబిందు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లుగా పేర్కొన్నారు. అయితే కుక్కల బెడదతో పాటు కోతుల బెడద కూడా విపరీతంగా ఉందని అధికారులు ఇప్పటికైనా రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. నా పేరు నాగజ్యోతి. నేను నా కొడుకులకు తానం పోతుంటే వెనక నుంచి వచ్చి ఇక్కడ చేతిపోయిన. నా పేరు హాస్ని. మా ఇంటికాడ ఆడుకుంటుంటే కుక్క కరిచింది. పట్టినే కరిచింది. లేరు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ హిమబిందు. నేను పిహెచ్సి రేగొండ మండల వైద్యాధికారిని. మనకు నిన్న అనగా 29వ తారీఖు బాగిర్తిపేట అండ్ దుంపిల్లపల్లి ఊర్లో ఒక డాగ్ అనేది ఒక 24 మెంబర్స్ని కరవడం జరిగింది. దీనికి గాను మనము సకాలంలో స్పందించి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా టీటీ ఏఆర్వి ఇవ్వడం జరిగింది. ఎవరికైతే సివియర్గా ఇంజురీస్ అయ్యాయో వాళ్ళని ఎంజిఎం అండ్ భూపాలపల్లి హాస్పిటల్కి రెఫర్ చేసి అక్కడ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇప్పించడం జరిగింది. అండ్ ఫర్దర్గా ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారో చూడడానికి కోసమని ఇక్కడ బాగిర్తిపేటలో ఈరోజు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయిపోయి ఉన్నా కూడా వాళ్ళని ఇక్కడ కవర్ చేసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏఆర్వి అనేది 4 డోసెస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ డోస్ అయిపోయాక అండ్ ఫర్దర్ 3 డోసెస్ కూడా పిహెచ్సిలో మేము ఇప్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. శ్రవణ్ కుమార్. నేను బాగిర్తిపేట దుంపిల్లపల్లి పంచాయత్ సెక్రటరీని. అయితే నిన్న అనుకోని విచారమైన సంఘటన జరిగింది. కూలి పని చేసుకొని పొలం పనులకు పోయి తిరిగి వస్తుండగా మహిళలను ఒక పిచ్చి కుక్క వేరే గ్రామం నుంచి వచ్చి సుమారు బాగిర్తిపేట నుంచి ఒక 22 మందిని, దుంపిల్లపల్లి నుంచి 2 విచక్షణ రహితంగా కరవడమైంది. అందులో 2-3 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వారిని వెంటనే సిబ్బంది కాల్ చేసి ఆ కుక్కలను వెంబడివాడి తరిమివేయడం కోసం వాళ్ళ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ పిల్లలను, కరిచిన మహిళలను గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ గారికి డిఎంహెచ్ వారికి కూడా ఫోన్ చేసి ఇట్లా ఇష్యూ జరిగిందని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్రైమరీ ట్రీట్మెంట్ కోసం పంపించడం వెంటనే పంపించినాము. సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 డోసెస్ ఉంటాయట. ఆ డోసెస్ కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రజలు గ్రామంలోనే వాళ్ళ ఇంటి దగ్గరనే కూడా ఆ డోసు కూడా ఇప్పించే ప్రయత్నం మా వంతుగా మేము చేస్తాము. ఇలాంటి సంఘటన కూడా ఇంకోసారి కూడా జరగకుండా సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాటి రీజనరేషన్ కాకుండా ఆ కుక్కల్ని కూడా నివారించడానికి ఏమైనా ఇంజెక్షన్స్ ఇస్తాము. ఆ డాగ్ క్యాచర్ని కూడా తప్పకుండా పిలిపించి వాటిని పట్టించి ఏదైనా అడవిలో కానీ, కాళేశ్వరం అడవిలో కానీ, ఇంకేదైనా ఫారెస్ట్లో కానీ ఇడిచిపెట్టొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. నిజంగా పండుగ పూట ఇట్లాంటి సంఘటన జరగడం ప్రతి కుటుంబంలో విషాదమే. ఇట్లాంటి సంఘటన ఇంకోసారి జరగకుండా తప్పకుండా చర్యలు తీసుకొని కుక్కలను అరికట్టే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు చంద్రశేఖర్. బాగిర్తిపేట దుంపిల్లపల్లి విలేజ్ యొక్క స్పెషల్ ఆఫీసర్ని. నిన్న సుమారు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక పిచ్చి కుక్క అనేది, ఈ ఊరు కుక్క కాదు, అది వేరే కుక్క వచ్చి ఇక్కడ పొలం పని పూర్తి చేసుకొని వస్తున్నటువంటి మహిళలను అటాక్ చేయడం జరిగింది. దాదాపు బాగిర్తిపేటలో వచ్చేసి 22 మందిని, అదేవిధంగా దుంపిల్లపల్లి వచ్చేసి 2ని కరవడం జరిగింది. మేము వెంటనే దానికి స్పందించి వెంటనే 108కి మా సిబ్బందితో కలిసి 108కి సిబ్బంది కలిపి రేగొండ పంపించడం జరిగింది. వాళ్ళకు వ్యాక్సిన్ ఇప్పించడం కూడా జరిగింది. తర్వాత ఈరోజు మార్నింగ్ వచ్చి మేము మిగతా వాళ్ళు ఎవరన్నా ఉన్నారని మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. మాతో పాటుగా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, డాక్టర్ హిమబిందు మేడం కూడా వచ్చారు. మేము ఈరోజు మొత్తం సర్వే చేశాము. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇక ఫర్దర్ డోసు ఇవ్వడం జరుగుతుంది. మేడం కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ మేడం కూడా ఇచ్చాను. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా మా యొక్క సిబ్బందికి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. కొంతమందిని భూపాలపల్లి హాస్పిటల్ పంపించడం జరిగింది, కొంతమందిని పరకాల హాస్పిటల్ పంపించడం జరిగింది. వెంటనే వాళ్ళు అందరూ చాలా సేఫ్గానే ఉన్నారు ఇప్పటి వరకు అయితే. అందులో బాధాకరం ఏంటంటే ఒక గర్భిణి అయినటువంటి అమ్మాయి ఒక చిన్న 3 నెలల పాపకు స్నానం చేపిస్తూ ఉంటే వెనుక నుంచి వచ్చి కాటేయడం జరిగింది. అది చాలా విషాదకరంగా ఉన్నది. పాపం చిన్నపిల్లలతో గడవడం జరిగింది. ఇది మా యొక్క గ్రామంలో ఇంకొకసారి తక్షణం జరగకుండా చూసుకోవాలని పై అధికారులను ఆశిస్తూ, అదేవిధంగా కోతుల బెడద మా గ్రామంలో చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. దాని సుతా ఈ కుక్కలను, ఈ కోతులను రెండింటిని తరిమించే బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉందని దాన్ని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.